జనాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది జనాల విషయంలో ఇక్కడ ఒకటే చెప్పాలంటే సందడి వాతావరణం ఉంది. అదే విధంగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి స్క్రీన్ పైన మనం చూడొచ్చు అల్లు అర్జున్ అయితే పోలీసులు ఇంకా పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళు అల్లు అర్జున్ని దే టుక్ ఇన్సైడ్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. అండ్ ఒకసారి క్రౌడ్ మీరు చూస్తే లుక్ అట్ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ పుష్ప 2 బెనిఫిట్ షో అట్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వచ్చారు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు అల్లు అర్జున్ ఈజ్ హియర్, హీ ఈజ్ వేవింగ్ అందరికీ. ఆయన ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తగ్గదలే అనే డైలాగ్ కూడా ఆయన ఒక గెస్చర్ ఆయన చూపించారు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో రాబోతుంది. అది చూడడానికి అల్లు అర్జున్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు అల్లు అర్జున్ హిస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ ఇక్కడ సంధ్య థియేటర్కి వచ్చారు. అండ్ పోలీసులు కూడా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మెల్లగా తన వెహికల్లో ఫ్యాన్స్కి వేవ్ చేస్తూ ఆయన ఫ్లయింగ్ కిస్ ఇస్తూ లోపలికి సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళారు. అయితే చాలామంది క్రౌడ్ ఇక్కడికి వచ్చారు అల్లు అర్జున్ చూడడానికి. అండ్ ఒకసారి మీరు బిగ్ టీవీలో ఆ కైండ్ ఆఫ్ మానియా ఎలా ఏంటి అనేది మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకసారి ట్రాఫిక్ కూడా మీరు చూడొచ్చు. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా బ్లాక్ అయిన పరిస్థితి. ఆఫీస్ నుంచి ఇండ్లకి వెళ్ళే వాళ్ళు అండ్ బస్సెస్లో ఉన్న వాళ్ళు ఇక మనం చూడొచ్చు మరికొన్ని మినిట్స్లో అయితే పుష్ప 2 ప్రీమియర్ షో మొదలు కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్కి కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా తన ఫ్లెక్సీలు పెట్టి ఆయనకి స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాము. తన సినిమా తను థియేటర్లో చూసేందుకు కూడా అల్లు అర్జున్ అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనం ఒకసారి స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. అక్కడ ఆ ఫైర్ని చూపిస్తూ కూడా ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ పూనకాల జోరు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. పుష్ప 1కి సంబంధించి ఎంతలా వెయిట్ చేశారో పుష్ప 2కి అంతకు మించి వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది. అసలు పుష్ప 2 సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇటు ఫ్యాన్స్ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అయితే ఆ ప్రీమియర్ షో అయితే స్టార్ట్ కాబోతోంది. షో టైం కూడా అయిపోయింది. సో చూడాలి మరి ఫ్యాన్స్ ఏం చెప్తారు. థియేటర్స్ వద్ద అయితే వాళ్ళు హంగామా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఫ్యాన్స్కి అల్లు అర్జున్ కూడా అందరికీ అభివాదం చేసుకుంటూ ఆయన కూడా థియేటర్ లోపలికి భారీ భద్రతా నడుమ ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. స్క్రీనింగ్ టైం కూడా అయిపోయింది. మరి ఫ్యాన్స్ లోపలికి వెళ్ళి ఎలాంటి హంగామా సృష్టిస్తారు, పుష్ప ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకోబోతుంది అనేది కూడా మనం ఫ్యాన్స్ మాటల్లో మరికొద్ది గంటల్లో అయితే వాళ్ళు చెప్పిన పరిస్థితి మనము చూడబోతున్నాము. ప్రజెంట్ అయితే ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో కానివచ్చు భారతదేశం అంతా కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పుష్ప 2 కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. ఆ సమయం రానే వచ్చింది. ఇటు సినిమా రిలీజ్ కూడా అయిపోయింది. మరి దీనికి సంబంధించి అసలు సినిమా చూసి వచ్చిన తర్వాత అసలు ఫ్యాన్స్ ఏం చెప్తారు అనేది కూడా మనం చూడాలి. ఒకసారి బికాస్ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి కాస్త క్రౌడ్ కూడా తగ్గుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ప్రయత్నం మనం చేద్దాం. జై బందే, జై జై బందే చూసినా చాలు. జై జై బందే చూస్తా సాటిస్ఫైడ్ ఉన్నాం బ్రో. ఫుల్ ఇక
ఎంతగానో వెయిట్ చేస్తున్న పుష్ప 2 ప్రీమియర్ షో టైం అయితే అయిపోయింది. ప్రీమియర్ షో కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం యావత్ 2 తెలుగు రాష్ట్రాలంతా కూడా పుష్ప 2 మానియా నడుస్తుందనే చెప్పుకోవాలి. ఆ టాక్ అంతా మరికొద్ది సేపట్లో అయితే అంటే మరికొన్ని గంటల్లో మూవీ చూసేసిన ఫ్యాన్స్ అయితే ఎలాంటి హంగామా సృష్టిస్తారో చూడాలి. ప్రస్తుతం థియేటర్కి ముందు రిలీజ్ కాకముందే ఆ థియేటర్స్ వద్ద అయితే ఫ్యాన్స్ హంగామా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు పుష్ప 2 ప్రీమియర్ షో అయితే ప్రారంభమైపోయింది. మరి ఇది ఎలాంటి వర్షం కురిపిస్తుంది? ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా పుష్ప 2 సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఆ అంచనాలని ఇటు ఫ్యాన్స్ నిజం చేస్తారా, అంటే ఆ సినిమాకి సంబంధించి పాజిటివ్ బజ్ తెచ్చుకుంటుందా ఏంటి అనేది కూడా ఇటు ఫ్యాన్స్ చెప్పుకున్న పరిస్థితి నెలకొంది. అలాగే ప్రస్తుతం తన మూవీ చూసేందుకు కూడా ఇటు అల్లు అర్జున్ అయితే సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్య థియేటర్కి చేరుకున్నారు. అక్కడ భారీ అభిమానులు ఆయనకి స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది. అలాగే ఇటు బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు బన్నీకి సంబంధించిన మూవీకి సంబంధించిన సాంగ్స్ పెట్టుకొని అలాగే అతని ఫ్లెక్సీలు చేతిలో పట్టుకొని కూడా వాళ్ళంతా డాన్సులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే ప్రతి థియేటర్ వద్ద కూడా బన్నీ ఫ్యాన్స్ క్రాకర్స్ కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే సినిమా ఉంటుంది అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అల్లు అర్జున్ని చూసి కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నాము, మొదటిసారి చూసిన ఫ్యాన్స్ కానివచ్చు. అలాగే ఆయన థియేటర్కి వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఆయనకి అందరికీ పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ మీద ఇందాక చూసాము. ప్రెజెంట్ అయితే ఇంకా అలాంటి బజ్ అక్కడ నెలకొని ఉంది. సో ప్రెజెంట్ ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం క్రౌడ్ అయితే థియేటర్ వద్ద తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఫ్యాన్స్ హడావిడి తగ్గలేదనుకొని చెప్పుకోవాలి. ఓవైపు సినిమా థియేటర్లో నడుస్తూనే ఉంది. ప్రెజెంట్ టైం కూడా 9:34 అవుతుంది. సో ముందుగానే 9:30కి ఏదైతే వాళ్ళు ప్రీమియర్ షో వేయాలనుకున్నారో ఆ షో టైంకి తగ్గట్టే వాళ్ళైతే రిలీజ్ చేశారు. కానీ థియేటర్ బయట ఇంకా ఆ హంగామా నడుస్తూనే ఉంది. సో ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ చూసారా, అల్లు అర్జున్ చూసారా? చూసినామన్నా. ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నారా? చూడాలి. చూసినాక బాగుంటుంది సినిమా. కలెక్షన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 1000 crores కంపల్సరీ. సైడ్ దగ్గరగా మస్తు క్యాప్చర్ చేశారు సార్ వీడియో. మస్తు క్యాప్చర్ చేశా. ఇగో